జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్పేటలో కోతుల బెడద రోజు రోజుకు పెరుగుతుంది. కాలనీలోకి గుంపులుగా వస్తున్న కోతులు స్థానికుల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చిట్యాల మండలం జడల్పేట పరిసరాల్లో కోతులు ఇళ్లపై కప్పులు వీధుల్లో సంచరిస్తూ ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. కూరగాయలు పండ్లు ఎత్తుకెళ్లడమే కాకుండా ఇంటి సామాగ్రిని కూడా ధ్వంసం చేస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు తింటాయి, చేనులను ఖరాబ్ చేస్తాయి, ఒడిసెలను కూడా రుగుతాంటే ఉరుకుతాయి, మనుషులు కూడా గీకుతాయి, మామిడి పడతాయి, కుక్కలు ఎమ్మడి పడతాయి, మామిడి పడతాయి. ఇక ఎంత ఉరికినా కానీ ఇళ్ళలో చూస్తుడు ఆగమాగం చేస్తాయి. భూగాంధ్ర ఎత్తుకపోడే మనసులం గరుసుడే ఆగమాగం చేస్తాను, ఇండ్లకి ఇండ్లే ఇప్పుతాయి. సూదులు వేయించుకున్నాడే, ఇక కోతి గరిచిందని సూదులు వేయించుకున్నాడే. ఆ సూదులు వేయించుకోకపోతే మళ్ళీ వేరే రోగాలు వస్తాయట. ఊడిలే తలుపులు వేసుకున్నాడు, ఎప్పటికి ఇంటి తలుపులే, బయట ఉండి తలుపులే. సర్పంచ్కి మేము గెలవంగా అన్నాం, ఓట్లేయంగా గెలిపియాలి, గెలిపిస్తాం కానీ మాకు కోతులు ఇలా కొట్టాలి అని అన్నాం. ఇక సైడ్ కాలువలు తీయాలన్నాం, కోట హౌస్లు ఇవ్వాలి అన్నాం. ఇక ఏం చేస్తారో గెలిపి ముసలు అనుకుంటారు. పగటిలు మధ్యాహ్నం పగటిలు అనుకుంటారు. పదం చెవులు విప్పుతాను, ముక్కులు విప్పుతాను, మూడులు కట్టుతాను. మనం దాఖలు తీసుకోమంటే అత్త కూడా గొల్లు పెట్టుకుంటా తీసుకుపోయి చేసుడు ఇవన్నీ ఘోరం అవుతుంది. ఊళ్ళే పంచాయతీ దగ్గర ఏ సర్పంచ్ పట్టుకోలేదు, ఎవరు పట్టుకోలేదు. ఏం కాదు, మాకు గంట సత్తాన్ని ఒప్పుకున్నాడు. కోటిల్లో కొట్టినా అన్ని ఇళ్ళ కొట్టాను అని ఓటు వేయించుకున్నారు. అన్ని గెలిచిండు, అన్నీ అయిపోయినాయి. మమ్మల్ని ఎవరు పట్టుకున్నారు. ఇప్పటికైనా ముగ్గురు మనుషులు కావాలంటే అప్పాలు చేసి స్ట్రాబెరీ అప్పాలి, ముగ్గురు మనుషులు కావాలండాలి. కట్టవాటి కావాలంటే వాళ్ళని తీసుకుని ఎంకెళ్ళు తీసుకుని కొంగులు తీసుకుని అంత ఆగమాగం చేస్తాను వాళ్ళని. ఇక ఏం చేసినా ఇవాళ పట్టుకుంటే నేను కావాలి ఉండాలి. ముసలి మంచి కూరగాయలు అయితే గీట్గానే పోతాను. వాళ్ళని తీసుకుపోయి ఒడ్డలు తీసుకుపోయి ఫుల్ వేపిస్తుంది. ఒడ్డలు తీసుకుపోయి ఎవరు పట్టుకుండేది ఇంటికాలు నీళ్ళు కానీ గౌడాలు కానీ. పిల్లలను బయటకు పంపాలంటే భయంగా ఉందంటున్నారు. కొన్నిసార్లు దాడి చేస్తున్నాయని తెలిపారు. ప్రత్యేకించి ఉదయం సాయంత్రం వేళల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో కోతులను నియంత్రించాలని వేడుకుంటున్నారు. గ్రామంలో కోతుల బెడద బాగున్నది. దీనికి ముందు కూడా మేము ఎలక్షన్ల ముందు కూడా సర్పంచ్ గారిని కూడా అడిగినాం. ఇప్పుడు ఎలక్షన్లో మా కోతుల బెడద అనేది పోతే మా ఊళ్ళో సగం దరిద్రం పోతుందని కూడా మేము మాట్లాడినాం. దానికి కూడా స్పందన అనేది వచ్చింది, కానీ ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. బోర్డు తయారు చేస్తానని అన్నాడు, కానీ మరి ఇంకా ఇప్పటి వరకు కాలేదు. చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ మాకు వంకాయలు, బీరకాయలు, టమాటాలు ఇవి తక్కువ లేదు. జబ్బలు వీగుడు, ఆడలే చీర కొంగులు వీగుడు ఆగమాగం. వాళ్ళకి అన్నం తిందామంటే కూడా తినే బుక్కను కూడా కోతులు అవే తింటాయి, అవే తీసుకుపోతాయి. ఇండ్లకి వచ్చి అన్నాలు తింటాయి, అంత ఆగమాగం చేస్తాయి. కోతులను మీరు ఎటన్నా తీసుకుపోయి పాడగొడితే బాగుంటుంది కదా. అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది వీటితోటి. ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా ఈ కోతుల గురించి కొంచెం పట్టించుకోవాలి, బయటికి వెళ్ళి ఒకటే ఉపాయం చేయాలి. మా ఊర్లో ఉన్నంత కోతుల బెడద మాత్రం మా చుట్టుపక్కల గ్రామాల్లో బాసుంపల్లి, జడలపేట 2 గ్రామాలలో చుట్టుపక్కల గ్రామ పరిసర ఉన్న భూములు మొత్తం ఈ కోతుల బెడద వలన ఖాళీగా ఉంటున్నాయి. ఏం పంట పెట్టక భూమి పడా ఉంచుకుంటున్నాం. నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తోట కాబోతుంది, పత్తి పెట్టే వీలు లేదు. సర్వే పెట్టినా కానీ సర్వే చెట్టు కూడా వీస్తున్నాయి. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నది, ఆయిల్ ఫామ్ పెట్టినా ఉన్నది. ఇక పంట సంగతి అలా ఉంటే ఇల్లు మాత్రం గుండె పెంకట్లు మొత్తం ఇప్పుతున్నాయి. సాక్ష్యం వల కూడా వేసుకున్నాం, వల వేసినా వల వీగుతున్నాయి. ఇల్లు వెంటిలేటర్ కూడా వీగుతున్నాయి. అసలు మా పరిస్థితి క్రమక్రమంగా ఉంటాడు. వాళ్ళ సంత ఇంకా బాగా పెరుగుతున్నది. ఒక సంవత్సరానికి 4-5 పిల్లలు, ఒక్కొక్కరికి 4-5 పిల్లలు పడుతున్నాయి. దీన్ని మాకు కొంచెం అందరూ గుర్తుంచుకొని ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేలు కానీ, స్థానిక సర్పంచ్ కానీ కొంచెం ఏదో ఒకటి సంఖ్య తగ్గించేందుకు, నివారించేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.